సుమన్ టీవీ కరీంనగర్ నాస్టిక్ న్యాచురల్ ఐస్ క్రీమ్ ఈ రోజు ఓపెనింగ్ జరిగింది. గ్రాండ్ ఓపెనింగ్ గంగుల కమలాక చేతుల మీదుగా ఈ గ్రాండ్ ఓపెనింగ్ అనేది జరిగింది. సో ఇక్కడ మనకు సీజన్ ఏదైనా పల్ప్ కంపల్సరీ ఉంటుందండి. ఇక్కడ నాస్టిక్ న్యాచురల్ ఐస్ క్రీమ్స్. సో మనకి ఐస్ క్రీమ్స్ అంటే జనరల్ గా ఎవరైనా షుగర్ ఫ్రీ ఐస్ క్రీమ్స్ కావాలి, ఎక్కువ షుగర్ ఉంటుంది, అవి హెల్త్ కి మంచిది కాదు అంటారు. వీళ్ళ దగ్గర షుగర్ ఫ్రీ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, అలానే డైట్ ఫ్రీ ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి అన్నమాట. సో న్యాచురల్ ఫ్రూట్ ఐస్ క్రీమ్, టేస్ట్ ద ప్యూరిటీ ఆఫ్ ఐస్ క్రీమ్ అని వీళ్ళు లాంచ్ చేశారు. సో వాళ్ళని అడిగి అసలు క్వాలిటీ ఎలా ఉంది, క్వాంటిటీ ఎంత ఉంటుంది, అలానే బడ్జెట్ ఫ్రెండ్లీలో ప్రైజెస్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రండి. నాస్టిక్ గ్రాండ్ ఇనాగరేషన్ కంప్లీట్ అయిందండి. సో ఓనర్ మనతోటి ఉన్నారు. అసలు దీని వెనక ప్రాథమిక ఉద్దేశం ఏంటి అండ్ ఏ పర్పస్ మీద దీన్ని స్టార్ట్ చేశారో తెలుసుకుందాం. హలో మ్యామ్. హలో అండి. సో ఏ ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేశారు మ్యామ్? మనం బయట మార్కెట్లో డిఫరెంట్ ఐస్ క్రీమ్స్, డిఫరెంట్ బ్రాండ్స్ కంపేర్ చేస్తే అన్నిట్లో కార్న్ ఫ్లోర్ కానీ, పామ్ ఆయిల్ కానీ, ప్రిజర్వ్ చేసిన ఫ్రూట్ పల్ప్ అలా యూజ్ చేయడం జరుగుతుంది. సో ఆర్టిఫిషియల్ది చాలా ఎక్కువ ఉంది. సో వీ కమ్ అప్ విత్ అన్ ఐడియా విచ్ వీ యూజ్ డే టు డే బేసిస్లో రియల్నెస్, ఒక రియల్ ఫ్రూట్లో ఉండే రియాలిటీ టేస్ట్, అంటే ఐస్ క్రీమ్ తింటే మనకు టేస్ట్ తెలిసేలాగా న్యాచురాలిటీ ఉండేటట్లాగా విత్ నో ప్రిజర్వేటివ్స్ అండ్ విత్ నో పామ్ ఆయిల్. సో ఆ ఐడియాతో వచ్చాము. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు కమ్ అండ్ టేస్ట్ ఇట్. ఒక్కసారి మీరు టేస్ట్ చేస్తే మీకు రియల్ ఫ్రూట్ తిన్న టేస్ట్ మీకు తెలుస్తుంది. సో ఈ ఐడియాతో వచ్చామండి. ఆల్మోస్ట్ ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయో మా దగ్గర అన్ని వెరైటీస్ ఉన్నాయి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సీజన్ మనకి అందరికి ఎప్పుడు ఏదో తినాలనిపిస్తూ ఉంటుంది కదా. సో ఆ క్రేవింగ్స్ కి తగ్గట్టుగా అందరిని ఇక్కడే గ్యాదర్ చేయాలి అనే ఉద్దేశంతో మేము అన్ని వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ లో నుంచి వి హావ్ గాటెన్ అండ్ సింగిల్ ఐస్ క్రీమ్. లోటస్ బిస్కాఫ్ కేక్ అనేది ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉంది. మీరు ఎక్కడ చూసినా కూడా లోటస్ బిస్కాఫ్ కేక్ అనేది చాలా నడుస్తుంది. సో మన వాళ్ళు ఒక ఐడియాతో ఏమొచ్చారంటే కేక్ ఎందుకు తినాలి, సో కేక్ తినాలంటే బడ్జెట్ కూడా ఎక్కువ అయిపోతుంది కదా. సో వీ హ్యావ్ కమ్ అప్ విత్ అన్ ఐడియా ఆఫ్ అన్ సింగిల్ ప్యాక్ చిన్న ఐస్ క్రీమ్ లో ఆ టేస్ట్ అంతలో ఇందులో పెట్టేసి తీసుకొచ్చేసాం. హలో సార్, మీ పేరు? సంపత్. ఓకే. యాక్చువల్లీ నాస్టిక్ అనేది బెంగళూరు బేస్ కంపెనీ అండి. మన తెలంగాణలో ఫస్ట్ ఓన్లీ హైదరాబాద్ లో ఉంది ఇప్పటి వరకు. ఆఫ్టర్ హైదరాబాద్ కరీంనగర్ లో స్టార్ట్ అయింది. మేమే ఫస్ట్ తీసుకున్నామండి. అండ్ సార్ ఇప్పుడు చెప్పండి, ఇది న్యాచురల్, ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా అండ్ షుగర్ కోటెడ్ కాకుండా, అలానే మీరు మెన్షన్ చేసినట్టు షుగర్ ఫ్రీ ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయని చెప్పారు. వాటి గురించి ఏమన్నా? అంటే అన్ని బ్రాండ్లలో మనకు షుగర్ ఫ్రీ ఐస్ క్రీమ్ అనేది ఉండదండి. యాక్చువల్లీ నాస్టిక్ వాళ్ళు సపరేట్ గా షుగర్ ఫ్రీ కూడా తీసుకురావాలనే ఉద్దేశంతో తీసుకొచ్చారు. సో షుగర్ పేషెంట్స్ కూడా మనం ఇది అవైలబుల్ ఉంటుందండి. ఇప్పుడు మీరు ఐస్ క్రీమ్ మీదే ఫోకస్ చేయడానికి, మీకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టమా సార్? ఎస్. ఓకే, మీకు చాలా ఇష్టం. ఐస్ క్రీమ్స్ చాలా ఇష్టం. అండ్ మీరు చెప్పండి సార్, మీకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టమా? చాలా ఇష్టం అండి. ఓకే, అందుకనే ఇప్పుడు ఈ మీ ఇష్టాన్ని అందరికి ఇష్టంగా చేయాలని చెప్పేసి ఈ నాస్టిక్ ఐస్ క్రీమ్ అనే దాన్ని డిజైన్ చేసి మన భగత్ నగర్ లో పెట్టారు. సార్ ఈ ఏరియాలో పర్టికులర్ గా పెట్టడానికి ఏమైనా రీజన్ ఉందా? యూత్ ని కొంచెం ఎక్కువ అటాక్ చేసుకోవచ్చు. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ. 20 రూపీస్ నుంచి మనకి సిపప్స్ స్టార్ట్ అవుతాయి. సో సిపప్స్ లో కూడా మనకి వెరైటీస్ ఉంటాయి. అంటే ఓన్లీ ఎక్కువ అమౌంట్ పెట్టి తీసుకోవాలి అనేది కాకుండా విత్ లిమిటెడ్ బడ్జెట్. ఓకే, ప్రతి ఒక్కరు పాకెట్ మనీతో కూడా కొనుక్కోవచ్చు పిల్లలు. ఓకే, ఇప్పుడు ఇదే నాన్ స్టిక్ వేరే దగ్గర మనకి అవైలబుల్ ఉండాలి అని అన్నా, లేకపోతే ఏదైనా పార్టీస్ కి దానికి డెలివరీ ఉందమ్మా? ఎస్, యాక్చువల్లీ వి అండర్టేక్ ఆల్ పార్టీస్. అదే కాకుండా ఫ్రాంచైజ్ ఆప్షన్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. విన్నారు కదండి, నాస్టిక్ న్యాచురల్ ఫ్రూట్ ఐస్ క్రీమ్. సో ఇందులో న్యాచురల్ ఫ్లేవర్స్ అన్నీ ఉన్నాయి. మార్నింగ్ ఎవరికైనా హెక్టిక్ గా కాఫీ తాగాలనిపిస్తుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్లేవర్ ఉంటుంది అండ్ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి తినాలనిపిస్తుంది. ఒకరికి మ్యాంగో ఇష్టం, ఒకరికి జాక్ ఫ్రూట్ అండ్ ఒకరికి పైనాపిల్, అలా అన్ని అవకాడో. అండ్ ఇప్పుడు అందరూ డైట్ ఫ్రీక్, అంటే ప్రతి ఒక్కరు షుగర్ లేని ఐటమ్స్ ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. సో ఇక్కడ మనకి ఐస్ క్రీమ్ అనగానే ఎవరైనా కానీ డైట్ లో ఇంక్లూడ్ చెయ్యరు. ఐస్ క్రీమ్ అనగానే లాట్ ఆఫ్ షుగర్ ఉంటుంది, ప్రిజర్వేటివ్స్ ఉంటాయి అండ్ కెమికల్స్ ఉంటాయి అని అనుకుంటారు. కానీ బట్ ఇక్కడ షుగర్ ఫ్రీ అండ్ న్యాచురల్ అండ్ మనం ఏ సీజన్ లో అయినా, సీజన్ ఏదైనా పల్ప్ మాత్రం ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. మ్యామ్ మీరు ఈ ఐస్ క్రీమ్ ని టేస్ట్ చేశారా? చేశాను. యాక్చువల్లీ నేను ఐస్ క్రీమ్ లవర్ని. చాలా ఐస్ క్రీమ్స్ టేస్ట్ చేశా, కానీ ఇది వెరీ నియర్ టు ఫ్రూట్. సేమ్ మనం ఫ్రూట్ తిన్నట్టే అనిపిస్తుంది. కాబట్టి
ఇది కూడా ఇది ఒకటి మన కరీంనగర్ లో ఉండాలి అని అనిపించింది. సో రెగ్యులర్ గా మా పిల్లలు కూడా తింటూ ఉంటారు. వాళ్ళ కోసం ఎంతైతే సేఫ్టీగా చాలా వరకు షుగర్ లెస్ ఉండేటట్టే ప్లాన్ చేసుకుంటాం. సో ఆ విధంగా ప్లాన్ చేసుకునే ఫుడ్స్లలో మనం వెరీ ప్రిఫరబుల్ టు చిల్డ్రన్. ఓకే, సో అదొక రీజన్ వల్ల ఈ నాస్టిక్ అనేది కరీంనగర్ లో కూడా ఉండాలి అని పెట్టడం జరిగింది. ఇక్కడ ఒక లవ్లీ కపుల్ ఐస్ క్రీమ్ ని ఎంజాయ్ చేస్తున్నారండి. ఒకసారి అడిగి రివ్యూ తెలుసుకుందాం. హలో మ్యామ్. హలో సార్. చెప్పండి, ఐస్ క్రీమ్ ఎలా ఉంది? మ్యాంగోస్ ఇంకా రావట్లేదు కదా, అయినా ట్రై చేయడానికి వచ్చాము. చాలా బాగుంది. ఐస్ మ్యాంగో తిన్నట్టే అనిపిస్తుందండి. వేరే ఫ్లేవర్స్ కూడా ఇంకా ట్రై చేస్తాము. సీతాఫల్ ఉన్నాయి, ఇంకా కస్టర్డ్ యాపిల్ కూడా ఉంది. అవి కూడా ట్రై చేద్దామని అనుకుంటున్నాం. హలో సార్, పేరు? షణ్ముఖ్. యా, ఈరోజు గ్రాండ్ ఇనాగరేషన్ కంప్లీట్ అయింది కదా, నాస్టిక్ న్యాచురల్ ఐస్ క్రీమ్స్. మీరు పర్చేస్ చేశారా? చేశానండి. అనిపిస్తుంది మీకు? బాగుందండి. నేను యాక్చువల్గా ఐస్ క్రీమ్ లవర్. నేను మా మిస్సెస్ మేము జనరల్గా హైదరాబాద్లో క్రీమ్ స్టోన్ కానీ న్యాచురల్స్లో కానీ ఐస్ క్రీమ్ తీసుకుంటాం. ఓకే, మీరు ఏ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ తీసుకున్నారు? టెండర్ కోకోనట్. ఓకే, ఎలా ఉంది? బాగుంది. Okay. సో ఇది కొత్తగా ఫ్రాంచైజ్ వచ్చిందని చాలా ఇంట్రెస్టింగ్ గా చూశాను. చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. సో ఐ విల్ టేస్ట్ అదర్ ఫ్లేవర్స్ ఆల్సో. ఐస్ క్రీమ్స్ అంటే నాకు చాలా ఇష్టం. హలో మ్యామ్. హలో మ్యామ్, ఎవరైనా పేరెంట్స్ ఐస్ క్రీమ్ తినొద్దు, రిస్ట్రిక్ట్ చేస్తారు, అవి మంచిది కాదు, హెల్త్ కి ఎక్కువ షుగర్స్ ఉంటాయి, పిల్లలకి మంచిది కాదని చెప్తారు. మరి మీరేంటి మ్యామ్ అన్నీ తినిపించేస్తున్నారు? మీ పిల్లలు 4-5 తినేస్తున్నారు, ఎందుకు? ఇది న్యాచురల్ షుగర్ లెస్ కాబట్టి కెమికల్ ఫ్రీ ఉంది, పిల్లలకి ఏం అవ్వదు అనేసి నేను ప్రిఫర్ చేశాను. సో వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. న్యాచురల్ గా ఫ్రూట్ ఎలా ఉంటుంది అలాగే ఉంది. ఓకే, మీరు ఏం ఐస్ క్రీమ్ తీసుకున్నారు? ఫ్రూట్ మిక్స్డ్. ఫ్రూట్ మిక్స్. ఎలా అనిపిస్తుంది మీకు? సూపర్ ఉందండి. ఓకే, నెక్స్ట్ టైం మీ ఫ్రెండ్స్ కి రిఫర్ చేస్తారా? చేస్తాను కంపల్సరీ. ఓకే, మీరేం ఐస్ క్రీమ్ తీసుకున్నారు? నేను సీతాఫల్ ఐస్ క్రీమ్ తీసుకున్నాను. ఓకే, ఎలా అనిపించింది? టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా వెరైటీస్ ట్రై చేద్దాం అని అనుకుంటున్నా. ఖచ్చితంగా చాలా మంది ఫ్రెండ్స్ కి రికమెండ్ కూడా చేస్తాను. చాలా బాగుంది. కిడ్స్ కి చాలా ఇష్టమైన ఐటమ్ ఏదైనా ఉంది అని అంటే ఫస్ట్ ఐస్ క్రీమ్ అండి. ఎప్పుడైనా కానీ వాళ్ళు ఐస్ క్రీమ్ అంటే ఒక ఫెస్టివల్ లాగా, మాకు ఆ ఫ్లేవర్ కావాలి, ఈ ఫ్లేవర్ కావాలి అంటారు. మనతోటి ఒక చిన్నారి ఉన్నారు, మాట్లాడదాం రండి. నువ్వు ఏ ఫ్లేవర్ తిన్నావు? నాకు సీతాఫల్. ఎలా అనిపించింది? సీతాఫలం తిన్నట్టే ఉంది. విన్నారు కదండి, సేమ్ సీతాఫల్ తిన్నట్టే అనిపించిందట తనకి. తన ఫ్రెండ్స్ అందరినీ తీసుకొస్తానని చెప్తుంది. అండ్ పేరెంట్సే దగ్గరుండి కొనిచ్చారు. వై? బికాస్ ఆఫ్ ఇట్ ఈస్ అన్ న్యాచురల్ పల్ప్ ఐస్ క్రీమ్ కాబట్టి మనకి బయట దొరికే షుగర్ కోటెడ్ అలా కాదు, న్యాచురల్ గా మన ప్రకృతి నుంచి ప్యూర్ ఐస్ క్రీమ్ ని టేస్ట్ చేయాలి అని అంటే మన నాస్టిక్ ఐస్ క్రీమ్స్ కి రావాల్సిందే. జస్ట్ ఇనాగరేషన్ అయ్యి ఒక 2-3 అవర్స్ మాత్రమే అవుతుందండి నాస్టిక్ న్యాచురల్ పల్ప్ ఐస్ క్రీమ్. సో ఇక్కడ ప్రతి ఒక్కరు సేల్స్ కూడా మీరు చూడొచ్చు, ముమ్మరంగా జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు ఆ న్యాచురల్ పల్ప్ ని టేస్ట్ చేయడానికి చాలా మంది వస్తున్నారు. కిడ్స్ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా కొనుక్కుంటున్నారు. సో ఓపెన్ అయ్యి జస్ట్ 2 అవర్సే అవుతుంది. సో ఇక్కడ మన భగత్ నగర్ లో ఉన్న వాళ్ళందరూ వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మిక్స్డ్ ఫ్రూట్ ఐస్ క్రీమ్ ఉంది. మొజిటో, చాలా మంది సమ్మర్ లో మొజిటోని ఎంజాయ్ చేయాలనుకుంటారు. సో ఇది మన రిఫ్రిజిరేటర్ లో ఉంటే గో టు 1 టైమ్ లో మొజిటోని మీరు టేస్ట్ చేయొచ్చు. ఇక్కడ కోన్స్ లో కూడా బ్లూబెర్రీ, రెడ్ వెల్వెట్ అండ్ హనీ డేట్స్ ది అండ్ మ్యాంగో ఇవన్నీ ఉన్నాయండి. మార్నింగ్ నుంచి నువ్వు ఎన్ని తిన్నావు? 2. ఏమేమి ఫ్లేవర్స్ తిన్నావు? బ్లాక్ ఫారెస్ట్ కప్ ఐస్ క్రీమ్. వాటర్ మిలన్ కావాలా? కస్టర్డ్ యాపిల్, స్ట్రాబెర్రీ, అవకాడో, ఇది చాలా ఇంపార్టెంట్ అండి జిమ్కి వెళ్ళే వాళ్ళకి. అండ్ కోకోనట్, సపోటా అండ్ డ్రాగన్ ఫ్రూట్, గ్రేప్స్. మీరు చూస్తూనే ఉండండి, నేను తీస్తూనే ఉంటాను, కానీ ఇక్కడ ఫ్లేవర్స్ మాత్రం అయిపోవు. సో ఏ సీజన్ ఫ్రూట్ అయినా కానీ ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. ఈ పల్ప్ను వచ్చి ఎంజాయ్ చేయండి. ఒక్కసారి ఎంజాయ్ చేస్తే మళ్ళీ మీరే వచ్చేస్తారు.
చూసారు కదండి, ప్రతి ఒక్కరు పల్ప్ని ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. ఒక్కొక్కరికి మ్యాంగో ఇష్టం, ఒకరికి ఆరెంజ్ అండ్ ఒకరికి పైనాపిల్. అండ్ ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి కిడ్స్ నుంచి పెద్దవాళ్ళ వరకు, అంటే చిన్నపిల్లలకి ఎక్కువగా ఐస్ క్రీమ్ ఇవ్వద్దు, ఎక్కువ షుగర్స్ ఉంటాయి అండ్ ప్రిజర్వేటివ్స్ ఉంటాయని పేరెంట్స్ ఎంతో ఫీల్ అవుతారు. సో ఐస్ క్రీమ్ అనగానే వద్దు అనేస్తారు. కానీ మీరు ఎలాంటి భయం లేకుండా స్కూల్కి వెళ్ళనని చెప్పేసి చాలా మారం చేస్తారు. అలాంటప్పుడు ఇక్కడ బడ్జెట్ ఫ్రెండ్లీలో 20 రూపీస్ నుంచి 125 వరకు ఐస్ క్రీమ్స్ ఉన్నాయండి. అవన్నీ తీసుకొని వెళ్ళి మీ రిఫ్రిజిరేటర్లో పెట్టుకొని ఈ సమ్మర్ అండ్ ప్రతి సీజన్లో మీరు తినాలనుకున్న ఫ్రూట్ని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ తప్పకుండా ఎవరికైనా కానీ 1 టైం విజిట్ చేస్తే మళ్ళీ మళ్ళీ వస్తారు ఇక్కడికి. అండ్ ఫ్యామిలీ తోటి మంచిగా ఎంగేజ్ అయ్యి ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా ఫ్రూట్ పల్ప్ని, ఇంకెందుకండి లేటు, నాస్టిక్ న్యాచురల్ ఐస్ క్రీమ్స్కి వచ్చేయండి. ఇది ఎక్కడో కాదు, మన గోదాంగడ్డ, భగత్ నగర్, కరీంనగర్ నియర్ బారాహి ఫంక్షన్ హాల్ దగ్గర ఉందండి. సో ప్రతి ఒక్కరు మన కరీంనగర్ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి న్యాచురల్ ఫ్రూట్ పల్ప్ని ఎంజాయ్ చేసి వెళ్ళండి.